హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే హోలీ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలి అన్నదైతే చూద్దాం. ఇంట్లోనే మనం హోలీ కలర్స్ చేసుకోవడం వల్ల పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ముందుగా ఇక్కడ మనం పింక్ కలర్ని అయితే తయారు చేసుకుందాం. 2 మీడియం సైజ్ బీట్రూట్లను అయితే తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన ముక్కల్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొంచెం వాటర్ని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని మనం ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా వచ్చిన లిక్విడ్లో కార్న్ఫ్లోర్ని అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ కాకుండా మీరు ఇంట్లో ఏదైనా టాల్కమ్ పౌడర్ ఉన్నా సరే యూజ్ చేయొచ్చు. దీంట్లో వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు మనకి గట్టిగా ప్లేట్కి అయితే అతుక్కుంటుంది. అది పొడి పొడిగా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లో వేసుకొని మైక్రోవేవ్లో ఒక 10 సెకండ్స్ పెట్టుకోవాలి. లేదు అనుకుంటే మీరు సన్లైట్లో ఒక 1 అవర్, లేదు అనుకుంటే ఫ్యాన్ కింద ఒక హాఫ్ డే పెట్టుకున్నా మనకి సరిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇది మనకి చాలా పొడి పొడిగా వచ్చేసింది. అలాగే నేను పసుపుతో కూడా ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. పసుపుని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని దాంట్లో వాటర్ వేసి తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని వేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒకటి పసుపుతో చేసుకున్నాం, ఇంకోటి వెజిటబుల్తో చేసుకున్నాం. ఇప్పుడు లిక్విడ్ ఫుడ్ కలర్తో కూడా బ్లూ కలర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటర్లో కొంచెం లిక్విడ్ బ్లూ కలర్ని వేసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ని వేసుకొని పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుకొని సేమ్ ప్రాసెస్ని అయితే రిపీట్ చేసుకోవాలి. మనం దీన్ని పౌడర్ ఫుడ్ కలర్స్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. లిక్విడ్ ఫుడ్ కలర్ లేని వాళ్ళు పౌడర్ ఫుడ్ కలర్తో ఎలా తయారు చేయాలో చూద్దాం. వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ని వేసి సేమ్ ప్రాసెస్ని అయితే రిపీట్ చేయాల్సి ఉంటుంది. లేదు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కాకుండా మనం ఇక్కడ వెజిటబుల్ ఆకుకూరలనైనా పాలకూరనైతే వాడుకొని మిక్సీ చేసి కూడా మనం చేసుకోవచ్చు. అదే విధంగా నేను రెడ్ కలర్ని కొంచెం కలుపుకున్నాను, కానీ రెడ్ కలర్ వాటర్లో మిక్స్ చేసేటప్పటికి అది ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.